డీజీపీ ఆఫీస్లో మరొక కానిస్టేబుల్ అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న విధుల్లో ఉన్నటువంటి ఆయన ఈరోజు తెల్లవారుజామున 5:30 తన సర్వీస్ రివాల్వర్తో స్వామి అనే కానిస్టేబుల్ తనను తను కాల్చుకొని చనిపోయినట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. తన డైరీలో నా కుటుంబ సభ్యులు ఎవరిని ఏమీ అనకండి, వాళ్ళందరూ మంచివాళ్ళు, నా భార్య నా పిల్లలు మంచివాళ్ళు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత దెయ్యమైనా సరే వాళ్ళని మంచిగా చూసుకుంటానని చెప్పి ఒక ఇదైతే ఉంది. ఆ తర్వాత ఏమొచ్చేసి కుటుంబం విషయంలో ఎంక్వైరీ చేస్తే కొంచెం కలహాలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు పోలీసులు. కానీ ఇది ప్రాథమిక దర్యాప్తు మాత్రమే. అసలైనటువంటి దర్యాప్తులోకి వెళ్తే కానీ ఏం జరిగిందన్న విషయం తెలియదు. ఈ మధ్య ఐపీఎస్లు మనం ఇంతకుముందు చూసాం, డీజీపీ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఒత్తిళ్లు తట్టుకోలేక, అది కుటుంబం కావచ్చు లేదా వృత్తిపరంగా కావచ్చు, ఒత్తిళ్లు తట్టుకోలేక, లేకపోతే మీద ఉన్నటువంటి ప్రెజరు, ఇలా రకరకాల అభియోగాలు, ఇలా వీటన్నింటినీ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే మొన్న చూసాం మనం, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా నగ్నంగా పరిగెట్టి వెళ్ళి చెరువులో దూకేసింది.